ఆరోపిస్తూ శ్రేష్టమైన నామంలో అతి నేను తనకి వేడుకొనుచు అడుగుచు నాను తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. హల్లెలూయా. ఇక్కడున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు సెలవిస్తున్న మాటలు ఏమిటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాను. ఈ దినమున ప్రత్యేకమైన మాటలలో మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. అంటే ఒకని తల్లి వానిని ఆదరిస్తూ ఉంది అని చూద్దాం. ఈ మాటలలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ఎలా మార్చబడ్డాడంటే, ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె మన జీవితాలలో ఎలా ఆదరించాలో, ఎలా వారిని ఆ విధమైన స్థితిలో వారిని సురక్షితంగా కాపాడాలో, అలాంటి స్థితిలో అంటే ఒకని తల్లి ఏ విధంగా ఆ మనిషిని తన కుమారుని ఆదరిస్తుందో అలాగే నేను మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాను అంటున్నాను. ఇదేమైనా ప్రత్యేకమైన మాటలలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితిని బట్టి ఈ దినమున మదర్స్ డే అని చెప్పుకుంటూ ఉండవచ్చు. ఈ యొక్క మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే తల్లి యొక్క విలువ ఏ విధమైన స్థితిలో ఉన్నదో బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథములో కొన్ని యొక్క వారు పడిన ప్రయాస, వారి తల్లుల యొక్క స్థితిని బట్టి ప్రయాసపడిన ప్రయాస తమ యొక్క కుమారుల యొక్క జీవితాలను నిలబెట్టడానికి కారణమైంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో హన్న, ఆమె యొక్క స్థితి ఎలాంటిది, ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే గొడ్రాలుగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వేడుకొని ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎప్పుడైతే ఈ కుమారుడు అనుగ్రహించబడిన స్థితిని బట్టి ఆ కుమారుడిని ఏ విధమైన స్థితిలో మొక్కుకుంది, అయ్యా నీవు నాకు ఒక మగ బిడ్డనిస్తే నేను నీ సన్నిధిలోకి ఇస్తాను అని చెప్పి ఆమె జీవితంలో ఆ యొక్క సన్నిధిలోనికి ఇవ్వడానికి ఏమాత్రం ఎరుగు తీయకుండా కుమారుని అనుగ్రహించిన ఆ స్థితిని బట్టి ఆ కుమారుని అంతగా దేవుని సన్నిధికి ఇచ్చింది. ఈ యొక్క మాటలలో జ్ఞాపకం చేసుకుంటే ఈ తల్లి యొక్క ప్రయాస ఎలాంటిది, ఒక తల్లి ఏ విధమైన స్థితిలో ప్రసవ వేదన చేత తన యొక్క జీవితంలో ఒక కుమారుని కని ఏ విధమైన స్థితిలో ఆ యొక్క కుమారుని పెంచుతుంది, ఆ యొక్క కుమారుని ఏ విధంగా ఆ యొక్క స్థితిని బట్టి అప్పగించింది అంటే ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగం ఎలాంటిది అంటే, ఒక తల్లి ఏ విధంగా తన జీవితాన్ని త్యాగంగా, హన్న ఏ విధంగా తన జీవితంలో తన కుమారుని దేవుని యొక్క సన్నిధికి ప్రతిష్ఠించిందో అలాగే మన జీవితాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన యొక్క రక్తాన్ని ఇచ్చి, తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఏ విధమైన స్థితిలో ఈ యొక్క వ్యక్తిని పెంచాడంటే, ఈ ప్రసవ వేదన, ఈ యొక్క వేదనకరమైన స్థితిలో ఆయన ప్రాణాన్ని ఇచ్చి కూడా, ఆయన ప్రాణం ఇచ్చి మన జీవితాలలో ఏం చేశాడు అంటే, మన జీవితాలలో ఒక జన్మనిచ్చాడు, ఒక నూతనమైన రక్షణ ఇచ్చాడు మనకి. మన జీవితాల్లో అంటున్న మాటలు ఏమిటంటే, మీరు పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలని శిలువ రాళ్ళ మీద మోసుకొని పోయిను అంటుంది. ఇక్కడ అన్న ఎంతగా దేవుని యొక్క సన్నిధిలోనికి త్యాగం చేసి ఆ దేవుని యొక్క సన్నిధిలో కుమారుని దేవుని సన్నిధికి ఇచ్చిందో, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన ప్రాణాన్ని ఇచ్చేశాడు.
ఎందుకు ఈ ప్రాణాన్ని ఇచ్చిందంటే ఆయన ఎదుటకు తీసుకెళ్ళడానికి. ఎందుకు ఆయన ఎదుటికి అంటే ఆయన యొక్క సింహాసనం మీద మనము కూడా కూర్చుండలాగన ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఒకని తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో ఈ వాక్యమై ఉన్న దేవుడు మనకు ఈ వాక్యముతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో అప్పుల బాధల సమస్యల చేత నీ జీవితంలో కుమిలిపోతున్న సమయంలో ఆయన నీతో మాట్లాడాడు. ఆయన నీ జీవితంలో ఎప్పుడైతే నీ యొక్క స్థితిని బట్టి నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానకరమైన పరిస్థితిలో లేనప్పుడు ఆయన నిన్ను తల్లి వలె ఆయన మాటల చేత నిన్ను ఆదరించాడు. ప్రతి ఒక్క పరిస్థితులన్నీ కనుమరుగైపోయిన పరిస్థితిలో నీ జీవితం వెంబడిస్తున్న పరిస్థితిని బట్టి ఆయన వాక్కుల ద్వారా నీ జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి ఆదరించి నీ జీవితంలో ఒక నెమ్మదినిచ్చాడు వాక్కుల ద్వారా. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాటల్లో ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించాను. ఈ ఆదరణ ఎక్కడున్నది? ఈ ఆదరణ ఎక్కడున్నది అంటే మన జీవితాలలో ఎక్కడుందంటే తల్లి ఒడిలో ఉంది. ఈ తల్లి ఒడిలో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఆయన సన్నిధిలో ఉండగలిగితే మన జీవితాలలో ఒక లాలించగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని. ఆయన లాలిస్తూ మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ యొక్క జీవితాన్ని కలిగి ఉన్నా, ఏ సమస్య చేత బాధపడుతున్నా, ఏ యొక్క అప్పుల బాధలో ఉన్నా, ఏ యొక్క పరిస్థితిలో కష్ట స్థితిలో ఉన్నా ఆయన నిన్ను చూసి నీ జీవితంలో తగిన వాక్యము చేత నిన్ను తృప్తిపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా మాట్లాడుతూ ఉంటాడంటే దావీదు గారు అంటున్న మాటలను బట్టి, అయ్యా నీ వాక్యము నా పాదాలకి దీపమైందయ్యా. అంటే అతడు ఏం చేస్తున్నాడు? చీకటిలో నడుచబోతున్న పరిస్థితి ఉండొచ్చు. ఆయన జీవితంలో చీకటి యొక్క స్థితిలో నడిపించబడుతుండొచ్చు. అప్పుడు అంటున్న మాట, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. నేను నడిపించబడుతున్న దానిని బట్టి ఆ వెలుగు నా జీవితంలో వెలుగు వచ్చింది. ఇంకా అంటున్నాడు, నీ వాక్యమే నా జీవితంలో నెమ్మదినిస్తుంది అంటున్నాడు. బాధలలో నాకు నెమ్మదినిచ్చింది అంటున్నాడు. అంటే ఈ వాక్యము మన జీవితాలలో ఏం చేస్తుంది? బాధలో ఉన్నప్పుడు నెమ్మదిని కలగ చేయడానికి ఈ వాక్కుల ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్నాడు. అంటే ఈ మాటలలో మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటే మదర్స్ డే ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో, ఒక తల్లి ఏ విధంగా తమ జీవితాలలో ఏ స్థితిని బట్టి ఆ యొక్క మనిషిని, ఆ యొక్క కుమారుడిని లాలిస్తూ తన జీవితంలో ఏది కావాలో అన్నిటినీ ఆ యొక్క వ్యక్తికి సిద్ధపరుస్తున్నాం. ఆ యొక్క కుమారుడికి, ఆ యొక్క శిశువుకి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో ప్రతి క్షణము ప్రతి ఒక్క జీవితంలో ఎప్పుడు ఏ సమయమున ఏది కావాలో అన్నిటినీ అనుగ్రహించగలిగిన దేవుడు, మన తల్లి వలె మనం లాలిస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన జీవితాలలో అలాంటిది ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ విధమైన స్థితిలో ఉండకూడదని, ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క తల్లి వల్లే మనల్ని లాలిస్తున్నాడు. ఒక తల్లి, ఆ యొక్క అన్న తల్లి తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చి కుమారుని అనుగ్రహించింది. ఒక తల్లి అంటుంది, ఏమంటుంది అంటే, అయ్యా నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు వెళ్ళి ఇతని సిద్ధపరచు అంట. ఆ యొక్క వాటిని భోజనాలు అన్నిటిని సిద్ధపరచడానికి రెడీ అవుతున్న స్థితిలో ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు, కుమారుడు తల్లితో అంటున్నాడు, ఆయన నన్ను ఆశీర్వదించడానికన్నా శపిస్తాడేమో అంటూ, నీకు కలిగే శాపం నేను తీసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మన జ్ఞాపకం చూసుకుంటే ఇక్కడ ఉన్న శాపం ఎవరిది? యాకోబు యొక్క స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న తల్లి ఏమంటుందో అదే స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కూడా ఏం చేశాడు? పాపములో నుంచి మన పాపమును ఆయన తీసుకున్నాడు. ఆమేన్. మన పాపమును ఆయన తీసుకొని మనల్ని ఏం చేశాడు? ఒక నీతిమంతులుగా చేశాడు. ఆమేన్.
మన యొక్క దారిద్రతను చూసి మన యొక్క జీవితాలలో ఆయన ధనవంతుడై ఉండి కూడా మన దారిద్రతను చూసి ఏం చేశాడంటే ఇప్పుడు మనల్ని ధనవంతులు చేసి ఆయన దరిద్రుడుగా మార్చిపోతాడు. ఇదంతా ఎందుకు అంటే మన జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలని ఒక తల్లి ఎలా ఆరాటపడుతుందో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే స్థితిని కలిగి ఉన్నాడు. అదే స్థితిలో కలిగి ఉన్నాడు కనుకనే అక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 2:23 అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నా కనుక మీరు కూడా జయించి ఆ విధమైన స్థితిలో నడిపించబడితే నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ కూడా మిమ్మల్ని కూర్చొని చదివాను. మేన్ హల్లెలూయా. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఒకటి మన జీవితాలలో ఆయన మన కొరకు తన యొక్క ప్రాణమునిచ్చి తన యొక్క జీవితంలో మన కొరకు త్యాగం చేస్తున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఎంతగా ప్రేమించి ఆదరించాడు. ఒక ఏ విధమైన స్థితిలో మన జీవితాలలో శాపమును పొందుకునే పరిస్థితులు మనం నడిపించబడుతున్నా మన కొరకు తన యొక్క శాపమును మన పాపముల యొక్క శాపమును అనుభవించిన వాడిగా మార్చబడిన స్థితి. అందుకే నాకున్న మాటలు ఒక్కని తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో నేను ఆ విధమైన స్థితిలో ఆదరిస్తున్నాను. ఇంకొక తల్లి నేర్చుకుంటుంది ఏమంటే 3వదిగా జ్ఞాపకం చేసుకుంటే ఒక తల్లి అన్న ఈమె దేవుని కొరకు ఆ యొక్క కుమారుని పెంచింది, అంటే దేవునికి ప్రతిష్ఠించిందిగా మార్చబడింది. ఇంకొక తల్లి ఏమో తనకున్న శాపాన్ని తీసుకోవడానికైనా తన త్యాగం చేస్తుంది. ఇంకొక తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితంలో వారు ఏం చేస్తున్నారంటే కుట్రాలుగా ఉన్న స్థితిలో దేవుని దూత మాట్లాడుతున్న క్షణంలో ఏం చేస్తుందంటే ఆమె అంటుంది దేవుని యొక్క సన్నిధి, అయ్యా నా కుమారులని మేము ఎలా పెంచాలో మాకు నేర్పించండి. వారు నేర్పించండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఎలా అడుగుతున్నారు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అంటున్నాడు ఆయన, అపవిత్రమైన దానిలో మీరు ఏది ముట్టుకోకూడదు, అపవిత్రమైన దానిలో మీరు ఏది ముట్టుకోకూడదు, ద్రాక్షారసంలో కానీ మత్తు కలగజేసి ఏ పదార్థం మీ జీవితాలలో ఉండకూడదు అని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎంత త్యాగం చేశాడు ఆయన అంటున్న మాటలు బట్టి ఒక తల్లి ఏ విధంగా త్యాగం చేస్తుందో, ఒక తల్లి ఏ విధంగా తన జీవితాన్ని ఆ బిడ్డ కోసం ఎంతగా ఆరాటపడుతుందో, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై తను తల్లిగా మార్చబడి మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉండాలో ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలని తల్లి ఆశపడుతూ ఉంటుంది. తల్లి ఏ విధమైన స్థితిలో ఆ కుమారుని ఒక ఉన్నతమైన స్థితిలో చూసి సంతోషపరుతులై స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఆ విధమైన స్థితిలో కలిగి ఉంటుంది. అసలు జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితి ఎలాంటిది, ఆ ప్రసవ వేదన ఎలాంటిది, ఆ ప్రసవ వేదన తమ జీవితాలలో ఎలాంటి స్థితిలో కలిగిన పరిస్థితి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అంతగా బాధ చెందినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంతగా తన జీవితాన్ని ఒక తల్లి వల్లే ఏ విధమైన స్థితిలో వేదన పొందుతూ ఉందో అలాంటి స్థితిలో నడిపించబడి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని చేశాడు. లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఏ విధమైన పరిస్థితికి వెళ్ళినాయి అంటే పాపముల చేత నింపబడి తమ యొక్క దుష్టాత్మ చేత నింపబడి వీరు పాపంలో చనిపోకూడదని ఒక ఉద్దేశించి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై వేదన చెందుతూ అంటాడు, సంతాపపడాడంట, వేదన చెందు హృదయంలో నోచుకున్నాడు. ఏమని, ఎందుకు నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదని వారి ఊహతో కేవలం చెడ్డదని యెహోవా వారిని చూసి సంతాపపడాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఇంకా అంటాడు యెర్మయా గ్రంథం అంటాడు చాటు నేడుస్తున్నాడు అన్నమాట. ఎందుకు? తల్లి ఏ విధంగా కుమారుని పెంచినాక ఒక గొప్పవాడిగా చూడాలని ఆలోచన చేత నడిపించబడుతుందో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన సృష్టించిన సృష్టిలో కూడా మనల్ని ఒక ప్రత్యేకమైన సృష్టిలో నిలబెట్టుకున్నాడు. ఈ సృష్టిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలని ఆలోచన. ఆదాము అవ్వలను అదేగా చేసింది, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి, దానిని ఏలుకోండి అన్నాడు.
ఇంతగా ఎందుకు ఆశీర్వదించాడు అంటే, నా పిల్లలు నా యొక్క స్థితిని బట్టి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా పిల్లలు ఒక ఆశీర్వదించబడిన వారిగా మార్చబడాలి, నా పిల్లలు అనేక మందిని వేరే వారిగా మార్చబడాలని ఆలోచన చేత నడిపించబడే కదా ఒక సృష్టిలో ఆ యొక్క మానవ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క కుమారుని తన యొక్క రూపంలో సిద్ధపరచుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు అవి, అవకండి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని ఆదరించే దేవుడు, మన జీవితాల్లో తోడుండే దేవుడు, మన కొరకు తన యొక్క ప్రాణాన్ని కూడా ఇచ్చే దేవుడు, మన కొరకు తన యొక్క స్థితిని బట్టి మన కొరకు తన యొక్క జీవితాన్ని శాపగ్రస్తమైన పరిస్థితికి తీసుకొచ్చుకున్న దేవుడు. ఒక తల్లి ఏ విధంగా ఈ విధమైన స్థితికి వస్తుందో అలాంటి స్థితిలో కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు. మన జీవితాలు మన యొక్క స్థితిని బట్టి మన యొక్క తండ్రి మన కొరకు ఈ యొక్క దేవుడు ఎంతగా మన ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో అంతగా మన కోసం త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఆ దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు కనుక ఈ ఆదరణ మన జీవితాల్లో ఉండినట్లుగా, ఈ ఆదరించిన మన ఆదరణ మన జీవితాలలో యెరూషలేములోనే ఆదరించబడతారు అంటున్నాం. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి. ఈ దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యపరచుకోకూడదు. ఈ దేవుని యొక్క సన్నిధిని మన జీవితాలలో అలక్ష్యంగా మనం నడిపించబడకూడదు. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టుకోవాలని ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి కదా. మరి ఇప్పుడు అక్కడ కానీ ఆ యొక్క ఆమె యాకోబు గారిని తన తల్లి ఈ విధమైన స్థితిలో సిద్ధపాటు కలుగ చేస్తున్నప్పుడు, నేను నాకు కుదరదు, నేను ఈ విధమైన స్థితిలో నేను నడిపించబడలేను అని ఎడితే పరిస్థితి ఎలా ఉండేది? ఆ తల్లి చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క వ్యక్తి కొనసాగించబడ్డాడు కనుక తండ్రి దగ్గర దీవెన పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి యొక్క జీవన కావాలంటే ఒక తల్లి నీతో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఒక తండ్రి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటలకు మన జీవితాలను విధేయతను చూపించిన వారమై ఈ మాటల చేత మన జీవితాలను సరి చేసుకుంటూ నిత్యము ఆయన యందు నడిపించబడితే ఈ యొక్క యాకోబు పొందుకున్న ఆశీర్వాదాలే నీ మీదకి వచ్చును గాక. ఆమేన్. యాకోబు ఏ విధమైన స్థితిలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, యాకోబు యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలోంచి అతను తన యొక్క జీవితంలో ఒక గొప్ప వెలుగు చేత, ఒక గొప్ప మార్పు చేత, ఒక గొప్ప ఆశీర్వాదాల చేత అతడు నింపబడ్డాడు. అతి కృప మన జీవితాల్లో అనుభవించును గాక. ఆమేన్. యాకోబుని తన తండ్రి ఎలా ప్రేమించిందో మన ప్రభువైన యేసుక్రీస్తు అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అన్న తన యొక్క కుమారుని ఏ విధంగా తన కొరకు ప్రతిష్ఠించిందో మనల్ని కూడా దేవుడు ఆ విధమైన జీవితాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. అందుకే మాటలు లెక్కలను సెలవుస్తున్నాయి. యోహాను సువార్త 17వ వచనంలో అంటాడు, వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఈ వాక్యమే సత్యమై ఉన్నది. ఈ సత్యాన్ని మన జీవితాలలో నింపుకోమంటున్నాడు. ఈ సత్యం మన యొక్క హృదయాలలో ఉంటే, ఈ వాక్యం సత్యానికి మనం ప్రతిష్ఠించుకుంటే మన జీవితాలలో ఆ యొక్క ఉన్నతమైన పరలోక రాజ్యంలో ఒక సింహాసనముగా కూర్చోనడానికి అర్హులుగా, యోగ్యులుగా మనం చేయబడదు గాక. ఆమేన్. ఈ మాటలు మీ నికుల్లో దీవించి ఫలించును గాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం దేవుని సన్నిధిలో. దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం.